నచ్చనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే. శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి 17 సంవత్సరాలైనా ఇంకా ప్రతి ఒక్క రైతు గుండెల్లో, ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే మా మామ దివి శివరాం గారికి, మన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఒంగోలు మేయర్ గంగారు సుజాత గారికి, అలాగే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారికి, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు పాపారావు గారికి, యోగ యాదవ్ గారికి, అలాగే మన ప్రకాశం జిల్లా తెలుగుకు బీజేపీ రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా ఏ విధంగా ఉండిపోయారో అన్ని విపులంగా చెప్పడం, ఆయన స్ఫూర్తితోటి ఈరోజు మన పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా మెగా జాబ్ మేళా కూడా సుమారు ఒక 60 కంపెనీలు రావటం, ఈరోజు ఒక 2000 మంది ఆ ఇంటర్వ్యూలో కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా 1983 నుంచి పార్టీలు మారకుండా ఎన్ని కష్టాలున్నా తెలుగుదేశం పార్టీ సైనికుల కోసం దామచర్ల కుటుంబం ఎప్పుడూ మీ అంటుంటుందని, మీరు నిండు మనసుతోటి ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సమయం కూడా లేట్ అయింది. ఇప్పుడు పెద్దలు కూడా అందరూ 2 నిమిషాలు పెద్ద ఆయన గురించి మంచి మాటలు చెప్పాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. కీర్తిశేషులు పూజలు మాజీ మంత్రివర్యులు పెద్దాయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రముఖులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రహదారు లేని చోట ప్రతి గ్రామానికి కూడా ఆ రోజు లింక్ రోడ్ల నిర్మాణం కానీ తార్ రోడ్లు కానీ వేయించి ఆ ప్రాంతంలో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన బాటలోనే మేమందరం కూడా గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో నుండి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల్లాగా మేమందరం కూడా ఉంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ మరి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆగర్భ శ్రీమంతుడైన మాకు తెలిసేటప్పటికీ ఆయన చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఆంజనేయులు గారు మాతోటి అందరితోటి సమానంగా ప్రతి విషయాల్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. సరే, పార్టీ రాజకీయాల్లో అయితే ఆయనంటే ఎన్టీ రామారావు గారికి, తర్వాత చంద్రబాబు గారికి అత్యంత ప్రీతి. ఆయన చాలా బాగా పెద్ద ఆయనని పిలిచేవాళ్ళు కానీ తక్కువ ఏమి మాట్లాడేవాళ్ళు కాదు. అందరం కలిసి ఆనాడు చేశాము. ఇవాళ ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, ఉమ్మడి ప్రకాశం. మేము కొత్తగా కోరుకునేది ఏం లేదు, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అన్ని అనుభవించాం. రామారావు గారి ఆప్యాయత చూసాం, చంద్రబాబు గారి గౌరవం కూడా మాకు ఇచ్చిన గౌరవం చాలా ఇచ్చారు. మేము వాళ్ళు కోరేది ఒకటే, ఇంతమంది నాయకులు ఉన్నారు, రాష్ట్రాన్ని శాసించగలిగే నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు కనుక ఏదైతే ఎలక్షన్ టైంలో బాబు గారు అలాగే వీళ్ళందరూ కూడా ప్రామిస్ చేశారో, కందుకూరుని మమ్మల్ని వెలివేశారో నెల్లూరుకి, దాన్ని మరలా ప్రకాశం జిల్లాలో కలుపుతారని చెప్పి ఆ రోజు అందరూ మాట ఇచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా, ఎందుకంటే 100 రోజులు అయింది ఆటోమేటిక్గా అద్దంకి సంతనవతలపాడు
మరి 100 రోజులు అయింది. ఈ 100 రోజులు చేస్తారేమో మేమందరం సమరం చేసుకుందాం అనుకున్నాం. చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే దామచర్ల ఆంజనేయులు కందుకూరులో సగం భాగం ఆయన కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన మా ప్రాంతంలో వల్లేటవరపల్లి మండలం, కందుకూరు మండలం. కాబట్టి అందరు కలిసి బాబు గారికి చెప్పి వీలైనంత త్వరగా మేబీ ఇంకొక 100 రోజులు అయ్యే లోపల దీన్ని సాధించాలని కోరుతూ మరొకసారి దామచర్ల ఆంజనేయులు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మంచి కార్యక్రమం నిర్వహించడానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సత్య గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మరి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అంటే దాదాపుగా జిల్లా యంత్రాంగంతో పాటు మరి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ అందరూ కూడా ముఖ్యులు అందరూ రావడం అనేది, అలాగే ఈ వేదిక ముందు ఉన్నటువంటి అభిమానులందరికీ కూడా మరి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక గొప్ప మనుషులు చనిపోయినా కూడా వారి కీర్తి తరతరాలుగా, అంటే ఇంతటి మంచి కొడుకులు మనవాళ్ళు ఉండేటప్పుడు జీవితకాలము అంటే ఈ యొక్క గడ్డ ఉన్నంత వరకు కూడా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో మరి ఎలాంటి అతిశయోక్తి లేదు. మనము చూస్తున్నాము. మరి నేను ఉదయం నుంచి కార్యక్రమాల్లో పాల్గొంటే అనేక చోట్ల మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అన్నిటికంటే యువతకి ముఖ్యంగా మరి అందరూ కూడా చదువుకుంటారు, ఉద్యోగాలు లేకుండా బాధపడతారు. కానీ మేమున్నామని చెప్పి ముందుకొచ్చి మరి దాదాపుగా 2000 మందిని, మరి 70 కంపెనీలు వచ్చినాయి అంటే మరి ఎంతమందికి సాయంత్రంలోగా తెలుస్తుంది ఎంతమంది మరి జాబ్లు సంపాదించుకున్నారు అనేది. అలాగనే అందరికీ కూడా మరి బ్లడ్ బ్యాంక్ అంటే రక్తదానము అనేది మరి ప్రాణదానంతో సమానము. అది నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. అన్నదానము, అలాగే మరి అన్ని యొక్క కార్యక్రమాలకి మరి నేను వీరిని అభినందిస్తున్నాను. అలాగే మన అందులో ఒక స్ఫూర్తి, ఆంజనేయులు గారు చనిపోయినా కూడా మరి మన మధ్య వారి యొక్క మంచి కార్యక్రమాలే మరి మన మధ్య ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అలాగనే మరి ఇద్దరు మనవాళ్ళు కూడా ఇంకా ఇంకా మరి బాగా డెవలప్ చెందడానికి మరి వారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన దర్శించే పెద్దయిన దివంగత దామచర్ల ఆంజనేయులు గారు ఎంతో విలువలతో కూడిన రాజకీయాలు చేసి చివరి శ్వాస వరకు ప్రజాసేవలో ఉన్న మహానాయకులు. ఇవాళ 17వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు. మా తాతగారు గొట్టపాటి హనుమంతరావు గారికి దామచర్ల ఆంజనేయులు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడూ ఆయన దగ్గర వింటూ ఉండేవాళ్ళం. ఆయన సర్పంచ్గా రాజకీయ జీవితం స్టార్ట్ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ప్రజల హృదయాల్లో ఒక చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ఇవాళ వారి స్ఫూర్తితో దామచర్ల జనార్దన అన్న గారు, దామచర్ల సత్య అన్న గారు అదే కృషిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం. మాట్లాడటం మొదలెడతానంటే ముందు మా సోదరుడు జనార్దన్ గారు, ఈయన 1 గంట మాట్లాడలేదు, 2 నిమిషాలు. దామచర్ల ఆంజనేయులు గారు నాకున్న చిన్న అనుబంధం. అప్పుడే కాలేజీ ఏదో ఉద్యోగం చేసి హైదరాబాద్లో బయటకు వచ్చేసాను. ఆయన 94లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నేను కూడా ఆయనకి డమ్మీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నా ఓటు కూడా నా గుర్తు వేసుకోకుండా సైకిల్ గుర్తు మీద వేసాను అనేది మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ, ఆయనకు ఒక మంచి లక్షణం, తన కోసం పనిచేస్తే అంటే డబ్బులు ఆశించకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ఆయన దగ్గర ₹1 కూడా తాకుండా ఆ రోజు మందు మాకు పంచేదానికి డబ్బులు వేస్ట్ చేస్తున్న ఉద్దేశంతో నేను పోయి సారాయి ఉద్యమాలు నడిపి, కాకపోతే దామచర్ల ఆంజనేయులు డబ్బులు వృధా చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు ఆ స్లిప్పులు రాసే కార్యక్రమం కూడా నేనే తీసుకుని నేనే అంటే వృధా కాకుండా, అది ఆయన దృష్టిలో ఉంది. బాలాజీ బాగా కష్టపడి పనిచేసాడు, డబ్బులు ఆశించేవాడు కాదు. ఆ గుర్తుతోటి ఎప్పుడు ఆయన టాటా ఎస్కేట్ పెద్ద కారు ఉండేది, పొడవాటి కారు. ఆ కారులో ఏ రోజు కొండెపు నియోజకవర్గం వచ్చినా కంటిన్యూస్గా ఆయనతో తిరుగుతుండేవాడిని. మొట్టమొదటిగా మా గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలో హౌసింగ్ సంబంధించి అసిస్టెంట్ ఇండియా దగ్గరికి తీసుకెళ్ళి మేము ఒకటి అడిగాం, మీరు గెలిచితే డబ్బులు ఇవ్వద్దు మా గ్రామానికి, మీరు గెలిస్తే మా ఊరు పనులు చేయాలా. ఆ రోజు మా ఊరికి ఇచ్చిన డబ్బులు ఎంతంటే ₹3000 ఖర్చుల కోసం, అన్నిటికీ కలిపి ₹3000. ఇంకొక ₹500 నేను ఒక పెద్ద ఆయన దగ్గర తీసుకున్న 3500. ఎవరికన్నా ఇస్తే అవి కూడా తింటారేమని నా దగ్గర పెట్టుకొని ఖర్చు పెట్టింది 1500. ఎలక్షన్ అయిన తర్వాత ఈ 2000 తీసుకెళ్ళి గ్రామాల్లో చికెను రైస్ ఇచ్చి ఆ గ్రామాల్లో వేరే వాళ్ళకి ఇచ్చాం. ఇది ఖర్చు. ఇది ఆంజనేయులు గారి దగ్గర ఉన్నటువంటి నాకున్న క్రెడిట్. అందుకని ఆయన ఎప్పుడు కూడా కొండెపికి వస్తే
కంటిన్యూస్ ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా ఏది చేసినా కూడా చాలా పెద్ద ఎత్తున అందరి యొక్క మనసు చూరగొట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఆయన అడుగుజాడలలో వారి మనమళ్ళు దామచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి, దామచర్ల సత్య గారు కానివ్వండి, వారు ముందుకు తీసుకొని పోతూ అదే ఒరవడిని వారు సాగిస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను మీ దగ్గర. పెద్ద ఆయన పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అలాగే కందుకూరు నియోజకవర్గానికి, కొండేపి నియోజకవర్గానికి ఒక అభినవ సంబంధం ఉంది. కందుకూరు నియోజకవర్గానికి, కొండేపి నియోజకవర్గం చిలుకూరుపాడు దగ్గర విక్రయాలపేట మధ్య ఆ బ్రిడ్జి ఎక్కినప్పుడల్లా కూడా మాజీ శాసనసభ్యులు శివరాం గారు, అలాగే ఆనాటి మంత్రివర్యులు పెద్దలు పూజ్యులు దామచర్ల ఆంజనేయులు గారు గుర్తొస్తూ ఉంటారు. అంతకుముందు కందుకూరుకి, కొండేపికి కనెక్టివిటీ లేని పరిస్థితి, వర్షాకాలం వస్తే తిరిగిపోయే పరిస్థితి. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలోనే పెద్ద ఆయనని పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు గారి వారసులుగా పెద్దలు సోదరులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే సత్య గారు కూడా ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అభిమానం పొందుతూ మనందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు శాసనసభ్యులుగా అవకాశం వచ్చింది, తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా మీరు ఏవైతే కోరుకున్నారో అలాగే మేమందరం కూడా ఆ బాటలో నడిచి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని, అలాగే మరొకసారి 17వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్న పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారికి ఘనమైన నివాళులు. దామచర్ల కుటుంబ అభిమానులందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు జనార్దన్ గారు, సత్య గారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు స్వర్గీయ ఆంజనేయులు గారి గుర్తుగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన పెంచిన విలువలతో పాటు మన జనార్దన్, సత్య రాజకీయాల్లో ఇంకా పై స్థాయికి చేరాలని, వారికి మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వారి పాత్ర కూడా చురుగ్గా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయులు గారికి, స్వర్గీయ ఆంజనేయులు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నా దగ్గర కూడా సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మన ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో తనదైన ముద్ర వేసిన, అందరూ గౌరవంగా పెద్ద ఆయనగా పిలుచుకునే మన దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారి ప్రాంతానికి, మన జిల్లాకి చేసిన మంచి పనులని, సేవల్ని మననం చేసుకుంటూ ఈ సంస్మరణ సభ పెట్టుకోవటం, అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం చాలామంది రాజకీయ నాయకుల్ని చూసినప్పుడు కొంతమంది మీద మంచి అభిప్రాయం, కొంతమంది మీద చెడు అభిప్రాయం, కొంతమంది మీద ఏ అభిప్రాయం ఉండదు. కానీ మన ముందు తరం నాయకులను చూస్తే ఆంజనేయులు గారు ఒక సర్పంచ్గా, పీడీసీసీ బ్యాంక్ అధ్యక్షునిగా, అలాగే ఇక్కడ ఒక 10 సంవత్సరాల శాసనసభ్యునిగా, 6 సంవత్సరాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన ఏ పదవిలో ఉన్నా ఒక బాధ్యతగా పనిచేయటం, ఆయన తన ప్రాంతం పట్ల ఎంతో ప్రేమతో, మక్కువతో బాధ్యత తీసుకొని చాలా పనులు శ్రీకారం చుట్టారు. ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పారు, ఈ కనెక్టివిటీ రోడ్లని అంతకుముందు చిన్న వర్షం వచ్చినా కూడా వాగులు పారి చాలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. అట్లాంటిది ఈ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా వారి హయాంలోనే డెవలప్ చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఇక్కడ పొగాకు బోర్డు ఏర్పాటు చేసే దాంట్లో కూడా చాలా కీలకంగా 2 నెలల్లోనే ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసి బోర్డు వారికి మెప్పించి ఇక్కడ కొండేపులో బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయాల అభివృద్ధికి CGF గ్రాంట్ను ప్రవేశపెట్టడంతో పాటు చాలా బ్రహ్మాండంగా, నిజాయితీగా, ఎక్కడా కూడా అవినీతికి అవకాశం లేకుండా ఆయన పనిచేశారు. అలాగే మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఇక్కడ మన ప్రాంతంలో ఎక్కువగా ఉండే జామాయిల్ పంటకి గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా వారు ప్రముఖ పాత్ర వహించారు. అంటే ఏ బాధ్యతలో ఉన్నా ఈ ప్రాంత రైతులు, ప్రజలు వీళ్ళ పట్ల ఆయన యొక్క అంకిత భావం, ఒక కమిట్మెంటు ఆయన పదవిలో ఉన్నప్పుడు చేసిన పనుల ద్వారా మనకి
తెలుస్తూ ఉంది. వారి రాజకీయ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు తీసుకొచ్చేదానికి సోదరుడు జనార్దన్ గారు కానీ, సోదరుడు మన సత్య కానీ బ్రహ్మాండంగా వారి పేరుకి తగ్గట్టుగా వారి పేరుని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ స్వామి గారు కూడా వారి కుటుంబ సభ్యుడు, వారు కూడా దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈరోజు మంత్రిగా బ్రహ్మాండంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అభిమానులకి, మరీ ముఖ్యంగా దామచర్ల కుటుంబం అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇందాక పెద్దయిన అడుగుతూ ఉన్నారు, మాకు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గం అటు కలపండి, ఆ నియోజకవర్గం ఇటు కలపండి అని. అయితే దాంతోపాటుగా అంతే గట్టిగా ఈ జిల్లా వాసులు ఈ 100 రోజుల్లో సరే ప్రభుత్వ పరంగా ఏం చేశామో మీ అందరికి ఇస్తా ఉన్నాం, కానీ ఈ జిల్లాకు మాత్రం ఏ జిల్లాకి జరగనంత న్యాయం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాను తీసుకుని వెళ్ళి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో కలపటం జరిగింది. దాంతో అది ఏదో ఊరికే జరిగిపోయింది కాదు, మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీ కానీ అందరూ కూడా పట్టుబడి ముఖ్యమంత్రి గారితో సాధించుకోవడం వల్లే జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి పరంగా మరింతగా నిధులు రావటమే కాకుండా మరింతగా ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా ఉంది. దానికి వీరందరినీ కూడా మీరు ప్రత్యేకంగా అభినందించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి దామచర్ల ఆంజనేయ గారి కార్యక్రమం 17వ వర్ధంతికి పిలవటం అనేది అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వయసులో కొద్దిగా చిన్నవాడినే అయినా కానీ ఆంజనేయ గారితో కొన్నిసార్లు కలవటం జరిగింది. మరీ ముఖ్యంగా ఒక ఇన్సిడెంట్ మాత్రం నాకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఎప్పుడు కూడా కనిపించేది ఏంటంటే, వీరు సత్యాన్ని చూసినా వీరందరినీ చూసినా 2005లో అప్పుడే ఎలక్షన్ అయిపోయింది, ఒక 6-7 నెలల ముందు ఓడిపోవడం జరిగింది. అయితే నన్ను హైదరాబాద్లో కలవాలి అంటే సరే, ఇప్పుడు కూడా ఉందనుకుంటా పంజాగుట్లో ఇల్లు, అది వెళ్ళటం జరిగింది. సాయంత్రం 6ంటికేమో అంత పెద్ద ఇల్లు కాదు, 2 బెడ్రూమ్ హౌస్, కూర్చొని ఉన్నారు ఆయన. ఏమయ్యా నువ్వు ఎక్కడో చదువుతున్నావు అంట బయట దేశంలో, మావాడు కూడా చదవటానికి అప్లై చేశాడు, పర్లేదా, బాగానే జాగ్రత్తగా ఉంటుందా అది ఇది అన్నారు. బాగానే ఉంటుందిలేండి పంపించండి అన్న. కానీ ఆయన చూసినప్పుడు మాత్రం చాలా ఆ టైంకి కొద్దిగా అలసిపోయి కూర్చోన్నాడు మనిషి. ఏమిటి అని ఆరాధిస్తే చెప్పడం జరిగింది, ఆయన పొద్దున్నుంచి మామూలుగా అయితే ఆ సమయానికి నాకు తెలిసి 70 ఏళ్ళు ఉన్నాయా 72 ఏళ్ళు ఉన్నాయా 72 ఏళ్ళు ఉన్నాయి. మామూలుగా ఎలక్షన్లో ఓడిపోయి ఇదంతా ఉంటే నిరుత్సాహంగా ఏముందిలే ఇంకా అని టైం గడిపేయాలి. అలా కాకుండా ఆయన అలసిపోయి ఉన్నాడు. కానీ అలసిపోయి ఉండడానికి కారణం ఏంటంటే, పొద్దున్నుంచి ఆయన ఆ డొక్కు అంబాసిడర్ వేసుకొని ఆ హైదరాబాద్ చుట్టూతా ఎక్కడ ఏ పొలం కొనాలి, ఏ ల్యాండ్ కొనాలి అని చెప్పి తిరిగి, నిజంగా ఆ ఏజ్లో చేయటం అనేది మామూలుగా అన్నీ. మొన్న మాగుంటి గారు అయితే, బాబు నా ఏజ్ అయిపోయింది, నేను ఎవరినో పెడతాను, ఏజ్ అయిపోయింది, 72 ఏళ్ళు వచ్చినాయని చెప్పేవాడు. కానీ ఆ ఏజ్లో ఆయన అంత ఓపికగా నేను చెయ్యాలి, మా కుటుంబానికి గట్టిగా చేయాలి, మళ్ళా వాళ్ళందరినీ కూడా బాగా చేయాలి అని చెప్పి అంత కసిగా పనిచేయడం అనేది నేను నిజంగా ఇప్పటికి కూడా గుర్తు, అది ఇప్పుడు కూడా మా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి ఎంత ఎన్ని అపజయాలు పొందినా నిరుత్సాహం అయితే పొందకూడదు అనేది ముఖ్యమైనది. రెండవది, ఎంత చదువుకోపోయినా 5వ క్లాస్ చదువుకున్న వ్యక్తి, మీ చుట్టుపక్కల పెరిగిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్ పెరుగుద్ది, బెంగళూరు పెరుగుద్ది, ఇటువంటి పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. దీంట్లో మనం కూడా మా కుటుంబం మా వాళ్ళు కూడా కొద్దిగా భాగస్వాములు అవ్వాలి అని ఆలోచించడం అనేది ఈ చుట్టుపక్కల పెరిగి కూడా మా అందరం కూడా దానికి మనం అభినందించాలి తప్పకుండా. ఆ ఆలోచన ఉండటం అనేది గొప్పతనం, ఆ ఏజ్లో ఉండటం అనేది ఇంకా గొప్పతనం. మామూలుగా సెలైనిటీ వచ్చేస్తే ఆలోచించడం మానేస్తాం, కానీ ఆయన అంత కష్టంతో ఆ టైంలో కూడా తిరుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడే చెప్తా ఉన్నారు,
అయితే దాంతోపాటుగా నాకు ఇంకోటి వచ్చేది ఎప్పుడు గుర్తు ఏంటంటే, ఎప్పుడు సత్యాన్ని చూసినప్పుడల్లా నేను ఒక మాట అంటుంటాను, అయ్యా అంతా బాగానే ఉంది, రాజకీయం చేస్తూనే ఉన్నారు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, అయితే మరి ఆయన పైన ఉన్నాడు ఎలా ఉన్నాడో ఆనందపడుతున్నాడా, లేకపోతే మీరు ఆయన సంపాదించిందంతా నీరులా ఖర్చు పెడుతుంటే మరి ఎలా ఫీల్ అవుతున్నాడో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి అంటుండేవాడిని. కానీ ఈరోజు చూసిన తర్వాత మాత్రం ఆనందంగానే ఉంటాడని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఈ 17 సంవత్సరాల అయిన తర్వాత కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంత అభిమానం చూపిస్తున్నారంటే, మామూలుగా అయితే తాతయ్య కాదు మామూలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చాలామంది మర్చిపోతారు. అలాంటిది 3rd జనరేషన్ అయినా కూడా గుర్తుపెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే దానికి తప్పకుండా ఆయన ఆనందపడుతూనే ఉంటారని చెప్పి నేను అనుకుంటూ, ఇప్పటిదాకా ఏ విధమైన ఆదరాభిమానాలు చూపించారో వారి కుటుంబం పైన, అదేవిధంగా ఇంకా ముందు కూడా అదే ఆదరణ చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేస్తాం. అట్లానే ఈ సంవత్సరం కూడా మనం పిలవగానే ఎన్నో పనులున్నా కూడా పెద్దలందరూ ఎంతోమంది మన జిల్లా నుంచి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దామచర్ల అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా గ్రామ ప్రజలకి, ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే 17వ సంవత్సరం ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉండే 17 సంవత్సరాలు కూడా ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కూడా ఈ రోజు కూడా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఈ పని చేశారు, ఎవరు చేశారు అంటే దామచర్ల ఆంజనేయులు గారు చేశారు అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన రాజకీయాల్లో ఉండేటప్పుడు అంత మంచి పేరు తెచ్చుకోవటం మనందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మేము కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నేను కానీ సత్య కానీ మేము కుటుంబంలో ఎన్ని ఎలక్షన్ వస్తుంది అనగానే ఎంత ఖర్చు అవుతుందో, 2 నియోజకవర్గాలకి ఏ విధంగా అవుతుందనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. కానీ ఎక్కడా కూడా ఒక చెడ్డ పేరు, ఒక కుటుంబంలో ఒక అవినీతి జరిగిందనో లేకపోతే ఇంకో విధంగా దీనికి పాల్పడ్డారనో ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కూడా, అదేవిధంగా సత్య కానీ ఎక్కడా కూడా మేము మచ్చ లేకుండా మా పనులు కూడా మేము చేసుకుంటా 10 మందిని కలుపుకుంటా 2 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు పరిస్థితులు మేము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఈరోజు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. మా వాళ్ళు అయితే ఒంగోలులో జైలుకి వెళ్ళారు, అదేవిధంగా కేసులు పెట్టారు, ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు, అదేవిధంగా నా మీద 23 కేసులు పెట్టారు, అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, అందరి గురించి మాట్లాడి ఈరోజు 100 రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ 100 రోజులకే మళ్ళా పార్టీ మారదాం, మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి, లేకపోతే మళ్ళా మనం నింపుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుకి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకున్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం, కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది. అంటే 4 రోజులు 5 రోజులు కూడా మనోళ్ళు ఉండే పరిస్థితులు కనపట్ల, మళ్ళా అధికారం కావాలి, మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవటానికి, వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పార్టీలోనే జారలే. నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు, నేను జనసేనలోకి వెళ్తున్నాం, జనసేనలోకి వెళ్ళిన తర్వాత మా కేడర్కి కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు. అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు.
అంటే జిల్లాని గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు, తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివానా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కడుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు. నేను తెలియజేస్తున్నా, వైఎస్ఆర్ పార్టీలో నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు. జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్కి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం, వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను, మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా. నువ్వు మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఏదైతే పాపాలు చేశావో, ఎంతమందిని అయితే ఇబ్బంది పెట్టావో, ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషుల్ని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు. నువ్వు చేసిన అవినీతి పనులు, నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తాం. తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా, లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ పాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో, నీ ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి దానికి ఏం చేయాలా, మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా, మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టాం. మన కృష్ణ గారు ఆయన పొద్దున్నే వచ్చారు, నరసరావుపేట నుంచి వచ్చారు. వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ నాన్న కాడి నుంచి మాకు అందరికీ తెలుసు, అక్కడే మేము చదువుకున్నాం, 10th ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంపీగా, పార్లమెంటు లీడర్గా, అదేవిధంగా ఈరోజు మన ఊరికి రావడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనందరి ఆప్తులు, అందరికీ తెలుసు. ఎన్ని కార్యక్రమాలకి పిలిచినా ఎక్కడికి రమ్మన్నా కూడా ఎప్పుడు కూడా మన ప్రోగ్రాం అంటే అటెండ్ అయ్యే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ఈరోజు అందులో ఇప్పుడే ఫోన్ వచ్చింది సీఎం గారు రమ్మన్నారని, అయినా కూడా ఈరోజు మన మీద ఒక నమ్మకంతో వచ్చిన మన రవి గారికి, అదేవిధంగా రామారావు గారికి, శివరాం గారికి, అదేవిధంగా మన అశోక్ ఇక్కడ నుంచి గిద్దలూరులో ప్రోగ్రాములు చూసుకొని మన అశోక్ గారికి, అదేవిధంగా బాలాజీ గారికి, మన సాంబశివరావు మొన్న వచ్చేసి ఈ ప్రోగ్రాం కోసమే ఉండి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన సాంబశివరావు గారికి, లక్ష్మి గారికి, అదేవిధంగా మన మేయర్ గారికి, సుజాత గారికి, మన కందుకూరు మన నాగేశ్వరరావు గారికి, ఎరిక్షన్ బాబు గారికి, వీళ్ళందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో కూడా ఇలానే కలిసి ఉంటాం, ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కలిసి యూనిటీగా పనిచేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, మన స్వామికి కూడా ఈ గ్రామంలోనే ఉండటం, మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండటం, అదేవిధంగా మంత్రి అవ్వటం చాలా సంతోషమైన విషయం. అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాను కూడా కలుపుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా మన స్వామి కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దామచర్ల ఆంజనేయులు గారి అభిమానులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను కాలాతీతం అయినా కూడా మీరు పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఇంత ఓపికగా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. పెద్ద ఆయన ఆంజనేయులు గారితో మాగుంట కుటుంబం అనేది అందరికీ తెలుసో తెలీదో 50 సంవత్సరాల నుంచి పరిచయం. అది 1974 సంవత్సరంలో వారు మేమందరం కూడా చెన్నైలో ఒక స్థలంలో కూడా ఉండేవాళ్ళం ఎప్పుడు కలిసి. అంటే అక్కడ మా తండ్రి గారు కూడా అక్కడ కొంచెం అనారోగ్యం ఉన్నందువల్ల వారు కూడా వచ్చి అక్కడ ఎక్కువ రోజులు కూడా గడిపేవారు ఉన్నప్పుడు కూడా.
అప్పటి నుంచి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం అంటే ఆయనకి ఎప్పుడు కూడా ప్రత్యేకమైన అభిమానం. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు కూడా అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అయినా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉండేది. ఈరోజు మంచి కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా అంటే కృష్ణారావు గారు, పూర్ణచంద్రరావు గారు, ఆ తర్వాత జనార్దన్ గారు, సత్య గారు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా కార్యక్రమమైనా, మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమమైనా కూడా, ఇక సబ్ స్టేషన్ అనేది కూడా మంత్రి గారు రవికుమార్ గారి ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు శంకుస్థాపనలు కూడా చేసుకోవటం, రోడ్ల నిర్మాణం చేసుకోవటం అనేది ఒక మంచి ఆనవాయితీ. ఇది 17వ వర్ధంతి. ఇది చాలా వర్ధంతి కార్యక్రమాల్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయటం కూడా చూస్తున్నాను. నేను ఆయన మరణించిన రోజు నేను కనిగిరి ప్రాంతంలో ఉన్నప్పుడు తెలంగాణ రావటం కూడా జరిగింది. ఆయన మాకు జీవితంలో ఎన్నిసార్లు చూసినా కూడా అప్పుడప్పుడు మర్చిపోలేని 1999వ సంవత్సరంలో జరుగుతున్న ఎన్నికల్లో నేను పోతుల రామారావు గారిని అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో అక్కడ పర్మిషన్ తీసుకొని చేయడం అనేది జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన ఓడిపోయారు, నేను ఓడిపోయాను అనుకోండి. ఒకరోజు ఆంజనేయులు గారితో కలిసినప్పుడు చెప్పేవాడు, ఏంటి శ్రీనివాసరెడ్డి నువ్వు కొత్తగా ఆయన ఎందుకు తీసుకొచ్చావు రామారావుని, అయినా కూడా పర్వాలేదు కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అయింది అని అన్నారు. అంటే కొంచెం కష్టంగా ఉండింది అట్లా. అదేవిధంగా మా సత్య కూడా చెప్తుంటాడు, మా నాయకుడు ఉన్నాడు కృష్ణదేవరాయలు గారితో కూడా 2019 సంవత్సరం ఎన్నిక అయిన తర్వాత స్వామి గారు ఎన్నిక అనుకోండి, సార్ మీరు ఇప్పటికి కూడా అప్పుల పాలు చేశారు, మీరు ఎక్కువగా ఖర్చు పెట్టారు మీరు ఉండేటప్పుడు అనేవారు. అట్లా ఎన్నికల్లో ఒక్కోసారి ఏంటంటే విధి లేదు, మాగుంట కుటుంబం అనేది కూడా ఎప్పుడు కూడా మీ ఆశీస్సులతో 9 పర్యాయాలు ఇక్కడ పార్లమెంటు కూడా పోటీ చేసామంటే అందరూ అభిమానం, ఎవరైనా కానీ అభిమానంతో ఎప్పుడు కూడా కుటుంబాన్ని గౌరవించిన మీకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఈరోజు మంచి కార్యక్రమం కాలాతీతమైనా కూడా ఎంతో ఓపికగా 17వ వర్ధంతి పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయుల కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ దానిని చక్కగా నిర్వహించారు సోదరులు స్థానిక శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారైనా, మంత్రి గారు స్వామి గారు, ఆ తర్వాత సత్య గారు కూడా ఒక పట్టుదలతో తాతల గారి అంటే 3వ తరం, ఈ 3వ తరంలో కూడా మేము రాజకీయాల్లో ఇంకా కూడా అంటే వాళ్ళు చాలా యంగ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కూడా వాళ్ళకి జీవితం అనేది ఇంకా 35 సంవత్సరాలు మినిమం రాజకీయ జీవితం కూడా ఉంటుంది. అందువల్ల జనార్దన్ గారు ఒంగోలులో ఎప్పటికీ పర్మనెంట్గా ఎమ్మెల్యేగా ఉంటారు. అదేవిధంగా సత్య గారు కూడా ఉత్తరాంధ్రకు పంపిస్తాం, శ్రీకాకుళంలో అక్కడికి ఏంటంటే అక్కడ వారికి కూడా ఒక శాసనసభ్యుడు కూడా చేసేదాని కొరకు అక్కడికి కూడా పంపిస్తాం అన్ని కూడా. అందువల్ల అందరూ ఆ కుటుంబంలో ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేదాని కొరకు అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై విగ్రహం, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని 2 విగ్రహాలు కూడా ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. అంతేకాకుండా మన గ్రామంలో తన కృషితోటి వ్యవసాయ రంగంతో వ్యాపార రంగాన్ని విస్తరింపజేసుకొని గ్రామ సర్పంచ్గా ఈ ఊర్లో హై స్కూల్ వచ్చిందన్నా, ఈ ఊర్లో అభివృద్ధి ఏది జరిగినా పెద్ద ఆయన చేసినటువంటిది. దాంతోపాటుగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు మన సొసైటీ సొరగడ్డిపాలెం వల్లూరి పిసి సొసైటీతో చేర్చి రైతులందరికీ కూడా లోన్లు రీషెడ్యూల్ చేయడంలో కావచ్చు, రైతులు ఇబ్బందులు పడినా కానీ సొసైటీ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెట్టకుండా నోటీస్ ఇవ్వకుండా రైతు సంక్షేమం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లుగా మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సుబాబుల్ జాబాయిల్ గిట్టుబాటు ధరలు ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా జాబాయిల్ రైతులకి అంత సంతోషకరమైన రోజులు చరిత్రలో ఈ తర్వాత కూడా రాలేదనే విషయాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే రైతుల పట్ల పెద్ద ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా పొగాకు బోర్డు ఈ 2 నెలల్లోనే బోర్డు కడితేనే మేము కొండేపులో బోర్డు పెడతామంటే ఆ జువ్విగుంట ప్రాంతం నుంచి జరుగుమల్లి కొండే ప్రాంతం వాళ్ళు టంగుటూరు రాకుండా పొగాకు బోర్డు అక్కడ వచ్చిందంటే అది రైతుల కోసం పెద్ద చేసినటువంటి కృషి అనేది కూడా మనం తెలియజేసుకోవాలి. ఇందాక విక్రాలపేట రోడ్డు కందుకూరికి కొండేపుకి కనెక్టివిటీ, ఇవే కాకుండా ఊళ్ళలో పోతే ఈ రోజులో
పెద్ద ఆయన ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ట్రాక్టర్ మీద ఆయన బట్టలన్నీ పట్టుకొని పోతే ఇక్కడి నుంచి ఎడ్ల బండి మీద తీసుకెళ్ళామని చెప్పేటువంటి రోడ్లు, ఆ రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మారడం, ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా పెద్ద ఆయన చేసేటువంటి పరిస్థితులు. నేను కొండేపులో ఉద్యోగం చేసేటప్పుడు ఆ కొండేపులో కొన్ని గ్రామాలు సిమెంట్ రోడ్లు కాలువలు చూస్తే ఇంత పశ్చిమ ప్రాంతంలో ఈ రోడ్లు వచ్చాయంటే దీనికి కారకుడు పెద్ద ఆయన అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సంక్షేమానికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి తన రాజకీయ పరంగా అభివృద్ధిలో ముద్ర వేసినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల గారు. అంతేకాకుండా విలువలతో కూడిన రాజకీయాలు, నీతి నిజాయితీగా ఎక్కడా కూడా తన సొమ్మే ఖర్చు పెట్టే విధంగా తప్పితే వేరే విధంగా ఎటువంటిది ఆశించకుండా రాజకీయాలు చేస్తూ వ్యాపార రంగంలో ఏ విధంగా ఇచ్చారో అదే విలువలతోటి రాజకీయ జీవితం కూడా వచ్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల గారు. ఈరోజు అభివృద్ధి పరంగా చూసుకుంటే మనం 14-19లో చాలా వరకు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడింది. ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గ్రామంలో 60 లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్లు మంజూరు చేయటం, రోడ్లు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే ఇంతకుముందు మంచి ప్రభుత్వం లేదు. ఈ మంచి ప్రభుత్వంలో మన గ్రామంలో వచ్చినటువంటి 100 రోజుల్లోనే 60 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 100 రోజుల్లోనే 4.5 కోట్ల రూపాయలకి మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు తొలి సబ్స్టేషన్ మంజూరు చేశారు. కానీ ప్రారంభోత్సవం మాత్రం శంకుస్థాపన పర్చూర్లో చేశారు. కానీ మంజూరు నాయుడుపాలెంకి మంజూరు చేశారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియదు. అంటే 100 రోజుల్లో మన గ్రామంలోనే 5,10,00,000 రూపాయలు అభివృద్ధి పనులు మనం చేయడం జరిగింది. ఇదే కాకుండా పెన్షన్ని 4,000 రూపాయలకు పంపిణీ చేశాం. ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, సూర్యగారి పథకం కింద ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఇచ్చే పథకాన్ని మన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఆ పథకంలో తూర్పు నాయుడుపాలెం గ్రామాన్ని ప్రకటించి ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు చేతుల్లో పడకుండా సోలార్ విద్యుత్తో మనం చేసుకునే విధంగా మా గ్రామంలో పూర్తిగా సోలార్ గారి కింద సూర్య గారి కింద సెలెక్ట్ చేసి మంజూరు చేసేది జాన్యువరి ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు అది కూడా ప్రారంభానికి మీరు మళ్ళీ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవి రెండే కాకుండా మన గ్రామంలో మిగిలిపోయినటువంటి మనకి అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి మురుగు కాలువలు పూర్తి చేసుకునే అవసరం ఉంది. పొలాలకు పోయేటువంటి రోడ్లు కూడా పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఇవన్నీ మన గ్రామమే కాదు, నియోజకవర్గంలో కూడా ఆ రోజు మనం వేసి సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత మిగిలిపోయినటువంటి డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా నియోజకవర్గంలో ఇంకా 60 గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 50 పంచాయతీలకి మనం కృష్ణానది జలాలు తాగునీరు ఇస్తా ఉన్నాం. మిగిలిన గ్రామాలకు కూడా మన ప్రభుత్వంలో తప్పనిసరిగా కృష్ణానది జలాల్ని తాగునీటిగా ఇచ్చేందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఈ కొండేపు నియోజకవర్గంలో పూర్తిగా రోడ్లతో పాటు మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి వాళ్ళు ఆ రోజు మనకు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి చేసి మనం 5 సంవత్సరాలు చేసుకునే బాధ్యత ఉంది. ఉద్యోగాలు కల్పిస్తామంటే దాని స్ఫూర్తిగా ఈరోజు మనకి ఇక్కడ మనం జాబ్ మేళా పెట్టి సత్య గారు ఆ నిరుద్యోగులకి చాలా మనకి వీలైన ఎక్కువ మందికి ఈ కంపెనీస్ సెలెక్ట్ చేసే విధంగా ముందుకు రావడం జరిగింది. అభివృద్ధి విషయాల్లో జనార్దన్ గారు, అదేవిధంగా సత్య గారు, గ్రామ నియోజకవర్గంలో ఇచ్చిన తోడ్పాటుకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నియోజకవర్గమే కాదు, మన జిల్లానే కాదు, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది జరుగుతుంది. 100 రోజుల్లోనే చాలా సంక్షేమ పథకాల్ని అభివృద్ధి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అదే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సమిష్టి కూటమి ప్రభుత్వంతో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మహిళలకు ఇస్తున్నటువంటి గ్యాస్ రేపు దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం. అంతేకాకుండా మహిళలకు ఇచ్చేటువంటి మనం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో నెలకి 1,500 రూపాయల మిగిలిన పథకాలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి చోట అప్పులే
మీరు చూడండి ఎంత దగా చేశారో. ఆఖరికి వేడుకొండలో వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా దుర్వినియోగం చేశారు. పైపెచ్చు వాళ్ళు ఇంకా బాబు గారి మీద దుష్ప్రచారాలు చేస్తారు. దొంగే దొంగ వాళ్ళ తప్పుల్ని వైఫల్యాన్ని కప్పపుచ్చుకోవడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళని తరివేసినా కానీ బుద్ధి రాలేదు. శాశ్వతంగా తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, ఏదైతే ఉందో విలువలతో కూడిన నీతి నిజాయితీగా రాజకీయంగా పెద్ద అడుగుజాడల్లో అందరూ నడవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దానికి ఒక్కసారి నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ దాదాపు 17 సంవత్సరాలైంది దామచర్ల ఆంజనేయులు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి. ఆ కార్యక్రమానికి నాతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేసు, మన మాజీ ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగిందనమాట. 17 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా అదే విధంగా నిలిచిపోయింది. ఈ కార్యక్రమం మనందరం చూసిన తర్వాత అర్థమవుతుంది, మన మధ్య లేకపోయినా ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే ఇవాళ కూడా దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కూడా దామచర్ల ఆంజనేయులు గారు వర్ధంతికి వస్తామంటే మా ప్రధానగారు అయిన గొట్టిపాటి హనుమంతరావు గారు కూడా నాకు ఒకసారి గుర్తొస్తాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరూ జిల్లాలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా మంత్రులుగా ఇద్దరు కూడా ఒకేసారి పనిచేసిన సంగతి కూడా గుర్తుంది నాకు కూడా. అందుకని వాళ్ళు కూడా గుర్తొస్తుంటారు. అదేవిధంగా వాళ్ళ మనవాళ్ళు ఇద్దరు, మన జనార్దన్ కానీ లేకపోతే సత్య కానీ, అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మంత్రివర్గంలో స్థానంలో ఉన్న మన స్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆయనకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు పెట్టారు. ఒకటి ఉన్న దాదాపు 65 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు. అదేవిధంగా నేను మంత్రి ఏ రోజైతే ఆఫీసులో కూర్చున్నానో ఆ రోజు స్వామి ఫోన్ చేశాడు, నువ్వు మొదటి సంతకం ఏం పెడుతున్నావు అని. రైతుల సంతకం పెడుతున్నాను, రైతులకి 40,000 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనే దానికి సంతకం పెడుతున్నాను అని చెప్తే, రెండో సంతకం మా గ్రామానికి సంబంధించిన విద్యుత్ సబ్స్టేషన్ పెట్టాలి నువ్వు అని చెప్పాడు. ఖచ్చితంగా పెడతాను, నాకు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి మీద అభిమానంతో ఖచ్చితంగా పెడతానని పెట్టాము. ఇవాళ అదే రోజు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. 3-4 నెలల్లోనే దాన్ని మళ్ళీ సబ్స్టేషన్ కట్టించి ఈ గ్రామానికి మళ్ళీ దాన్ని విద్యుత్తుని అందుబాటులో తీసుకొచ్చి దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక సూర్య గారు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి. మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ గాంధీనగర్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు క్షుణ్ణంగా దాని మీద చాలా విస్తృతంగా సమావేశం జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా దాని ద్వారా చాలామంది కరెంటు బిల్లు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి మీద సోలార్ ప్లేట్లు బిగించుకొని దాని ద్వారా కరెంటుని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇదే రోజు మళ్ళీ పెద్ద ఆయన వర్ధంతికి వచ్చే లోపల ఈ గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సూర్య కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. దానికి సత్య కానీ మన మంత్రి కానీ అట్లానే మన జనార్దన్ వాళ్ళ సొంతూరు కాబట్టి వీళ్ళు కూడా ముందుకొచ్చి కనుక నడిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని బ్రహ్మాండం చేయొచ్చు. నాకు ఎంపీ గారు, నర్సరావుపేట ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు, నేను చేస్తాను, నాకు మనిషిని అప్పచెప్పు, నా పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి ఎంపీ గారు కూడా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తుందన్నమాట. నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, 100 రోజులైంది ఏం కార్యక్రమాలు చేశారు మీరు అని చెప్పి అంటున్నారు. ముందు నీ నుంచి రైతుల్ని భూచట్టం ఒకటి పెట్టి అందరినీ జనాల్ని రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే నీ రాక్షస పాలన నుంచి మొదట చేసిన పని ఏంటంటే నీ నుంచి విముక్తి కలిగించాం ప్రజలందరినీ. అదేవిధంగా రెండో కార్యక్రమం మనం 4,000 రూపాయలు పెన్షన్ చేశాం. గతంలో నువ్వు 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఒక్క సంతకంతో 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అట్లా 100 రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం అన్నమాట. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చూస్తున్నారు, 100 రోజుల్లో మళ్ళీ 15 రోజులు విపరీతంగానే వరదలు వచ్చినాయి. కృష్ణా జిల్లాలో వరదలతోటి అతలాకుతలం అయిపోయారన్నమాట. ప్రజలందరూ కూడా విజయవాడ నగరం మొత్తం కూడా
నీళ్ళల్లో మునిగిపోయింది. అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా దాదాపు పొన్నూరు మన కాన్స్టిట్యున్సీ వేమూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 24 గ్రామాలు 9 రోజుల పాటు నీళ్ళల్లో ఉండిపోయిన సంగతి కూడా మీకు అందరికి గుర్తు చేస్తున్నాం. అలుపెరగకుండా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీసులో కూర్చొని 24 కిలోమీటర్లు ప్రొక్లైన్ మీద తిరిగిన ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారని ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇట్లాంటి ముఖ్యమంత్రి గతంలో మీరు చూశారు. ముఖ్యమంత్రిని ఓట్లేసిన దాకేమన్నా జనంలో ఉన్నాడు, ఓట్లేసిన తర్వాత కోటలో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టలేకపోయాడు. అందుకనే శాశ్వతంగా జనం అందరూ కూడా ఆయన ఇంటికే పరిమితం చేసిన సంఘటన కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికి కూడా వాళ్ళ పార్టీ నాయకులు విశ్వాసం లేదు, వాళ్ళ కార్యకర్తలకు కూడా విశ్వాసం కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే ఆయన అధికారం ఇచ్చిన 5 సంవత్సరాలు ఒక్క పేదవాడికి కూడా మంచి పని చేయలేకపోయాడు. అందుకని ఇవాళ ఆయన ప్రతిపక్ష హోదా కూడా సరిగ్గా నిర్వర్తించలేడనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఆయన వదిలిపెట్టి వాళ్ళు బయటకు వస్తున్నారంటే దాన్ని బట్టి ఎంత పనికిమాలినోడిని మనం గత 5 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన ఉంది. 1 కాదు 2 కాదు, ప్రతి పథకంలో కూడా అవినీతి అన్నమాట. అవినీతితో మునిగిపోయిన పార్టీ. లాస్ట్కి అందరూ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదంలో కూడా లాస్ట్కి కల్తీ జరిగిందంటే దాన్ని బట్టి ఆ కల్తీ ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా తరిమి కొట్టారో కూడా మీ అందరూ కూడా మరొకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో మీ అందరూ అదే విశ్వాసాన్ని అదే నమ్మకాన్ని మీ మధ్య నుంచి దూరం చేసుకోకుండా ఒక మంచి ప్రభుత్వమే కాదు వీళ్ళు మేము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కూడా మంచి వాళ్ళనే విధంగా మీ అందరితో కలిసిమెలిసి ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ పెద్ద ఆయన వర్ధంతి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా ఇవాళ పాల్గొనే అవకాశం కల్పి చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఏ పొంద పెట్టగా
ఆంధ్రుడు కదలి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.